విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సో మెగాస్టార్కి సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ కూడా ఇది చెప్పాలి. మెగా అభిమానులు కూడా ఇది ఒక హ్యాపీయెస్ట్ న్యూస్గా చెప్పాలి. సో ఇప్పటికే యూకేకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు మెగాస్టార్ గారిని యూకేకి ఆహ్వానించడం, అక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇవ్వడం, ఆయన ఘనంగా సత్కరించడం, ఇవన్నీ కూడా చూస్తే మెగా అభిమానులకు ఒక పంటలా చెప్పాలి. అయితే అక్కడ చిరంజీవి గారు నేరుగా లండన్లో దిగగానే అక్కడ ఒక ఫోటో చూడొచ్చు మీరు. ఆ ఫోటోలో ఫ్యాన్స్ని ఆయన ఏ విధంగా అభిమానిస్తున్నారు. ఈ ఏజ్లో కూడా మెగాస్టార్ గారి క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎంతమంది యువ హీరోలు ఉన్నా, ఎంతమంది హీరోలు వస్తున్నా, పాన్ ఇండియా స్టార్లు వస్తున్నా కూడా మెగాస్టార్ గారి చరిష్మా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకున్నటువంటి అభిమానం ఏ పాటిదో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల కాలంలో చూస్తే ఆయన వరల్డ్ రికార్డ్ సాధించారు. సో నేరుగా రాష్ట్రపతి నుంచి కూడా అరుదైనటువంటి ఆయన పద్మ విభూషణ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వరుసగా ఇప్పుడు యూకే అంటే ఒకప్పుడు మనల్ని పరిపాలించి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి బ్రిటిషర్లు కూడా అక్కడున్నటువంటి అధికార పార్టీ నేరుగా ఆయన్ని స్వాగతించి సో అరుదుగా ఆయన్ని సత్కరించబోతున్నారు. అలా చూడాలి. అద్భుతం అండి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు ఒకప్పుడు మనల్ని మన భుజాల మీద ఎక్కి స్వారీ చేసి 200 సంవత్సరాలు మనం బానిసలాగా చూశారు బ్రిటిష్. అటువంటి బ్రిటిష్ దేశం యూకే అధికార పార్టీ లేబర్ పార్టీ ఎంపీ ఆయన నవేంద్ర మిశ్రా గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ కల్చరల్ ఇది అంటే 40 సంవత్సరాల పైన ఒక నటుడు, టాలీవుడ్ నటుడు ఆ విధంగా ఎదగటంతో పాటు సినిమాల ద్వారా అలరించడం, సామాజిక ఇదిని ప్రజల్లో కలగజేయటం, చైతన్యాన్ని, దాంతోపాటు సేవ చేయటం, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు. మరి దాదాపు 40 సంవత్సరాల పైన ఇప్పటికీ 70 సంవత్సరాల వయసులో 7 పదుల వయసులో ఆయన ఇప్పటికీ అలరిస్తున్నారంటే, ఇంకా సినిమాలు తీస్తున్నారంటే మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. అదేవిధంగా ఒక ఎంపీ గారు లేబర్ పార్టీ సంబంధించిన ఎంపీ అదే యూకే ఇదిలో ఆయన్ని రేపు అంటే నిన్ననే 18వ తారీఖు 18th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిన్న వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ మీరు అన్నట్టు లండన్ ఎయిర్పోర్ట్లో ప్రవాసాంధ్రులు విపరీతంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మహిళ అయితే ఆయన ముద్దు పెట్టుకునే తీరు అంటే ఆయన ఇప్పటికి కూడా ఆయన చరిష్మా తగ్గల. ఆయన ఆయనలో ఒక అన్నయ్యగా చూసుకుంటారు, ఆయనలో ఒక తమ్ముడుగా చూసుకుంటారు, ఆయనలో ఒక తండ్రిగా ఒక ఇంట్లో ఒక ఇదిగా చూసుకోబట్టి ఆ ఎఫెక్షన్ ఏ నటుడికి లేని విధంగా ఈ దేశంలో చిరంజీవి గారికి దక్కుతుంది. ఎందుకంటే అంత గొప్ప సినిమాలు తీశాడు, ఒక విజేత, ఒక ఆపద్బాంధుడు కావచ్చు, లేకపోతే చాలా చైతన్యవంతం చేసేది సినిమాలన్నీ తీశాడు. తీసిన తర్వాత తన తండ్రికి తగ్గట్టు ఆ కుటుంబంలో తన తమ్ముడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు. ఆయన కూడా అగ్రనటుడిగా వచ్చి ఈరోజు రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ వెళ్తున్నాడు. ఇక వారసుడిగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. మనం అన్నీ చూస్తున్నాం. అంటే ఒక డిసిప్లిన్ ఆయన నేర్పాడు కాబట్టి ఈరోజు అనేక మందికి చిరంజీవి గారి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నాడు. మన ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రవాసాంధ్రులు అక్కడ యూకేలో లేబర్ పార్టీలో ఉండి అక్కడ ఎంపీలు అయ్యి వాళ్ళు ఈరోజు చిరంజీవి గారు గుర్తించి రేపు సాయంత్రం దాంట్లో సత్కరించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగు వాళ్ళకి జరిగిన గౌరవంగా మనం అందరూ సంతోషించాల్సిన పరిణామం. అంటే సినీ రంగంలో ఆయన అనేక సంవత్సరాలు సేవలు అందించారు. ఇప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద దిగ్గా ఉన్నారు, పెద్దన్నగా ఉన్నారు. ఇప్పుడు ఈ సేవలతో పాటు ఆయన రాజకీయాల్లో కూడా ఆయన కీలకంగా గతంలో వ్యవహరించారు, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ముఖ్యంగా మీరన్నట్టుగా ప్రజాసేవలో రక్తదానం విషయం కావచ్చు, నేత్రదానం విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇవన్నీ కూడా చూస్తే ఆయనకు ఒక అరుదైనటువంటి గుర్తింపుగా భావించవచ్చు. ఒక తప్పకుండా అండి. ఫస్ట్ మన సినిమా చలనచిత్ర చరిత్రలో ఫస్ట్ ఎస్వి రంగారావు గారు ఉంటే అద్భుతమైన నటుడు ఆయన. మన మధ్య లేకపోయినా ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు, ఫ్రెంచ్ అవార్డు వచ్చింది. ఆ రోజుల్లోనే ఇండియా టుడేలో ఆయన గురించి గొప్పగా రాశాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు, అనేక మంది తెలుగు చలనచిత్ర ద్వారా ప్రజలను అలరించారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఎవరి గ్రీన్గా మకుటంలేని మహారాజుగా విరాజిల్లుతుంది ఎవరంటే చిరంజీవి గారు కనపడుతుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే లైఫ్ టైం అచీవ్మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ కల్చరల్ అంటే ఈ అన్నింటిలో కూడా చిరంజీవి గారికి ఎదురు లేదన్నట్టుగా ఎంతోమందికి సమాజానికి చేస్తున్నాడనే విధంగా లేబర్ పార్టీ వాళ్ళు ఈరోజు ఆయన్ని పిలిచి గౌరవించడం, ఒక తెలుగు వాళ్ళకి అనేక మంది హీరోలు వస్తుంటారు, పోతుంటారు, కానీ పాతుకుపోయి అంటే సమాజాన్ని ప్రేరేపించి కరోనా టైంలో ఎంత సేవ చేసినా, లేకపోతే నేటి హీరోలకి మార్గదర్శిగా నిలిచినా, ఎక్కడ కూడా కష్టాలే పడ్డాడు. కష్టాల నుంచి ఈ రోజున అగ్రగామిగా కొనసాగుతున్నాడు. అనేక మంది హీరోలకు మార్గదర్శిగా ఉన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ కూడా అమితాబ్ బచ్చన్ బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈరోజు ఇండియాలోనే చిరంజీవి గారు మించిన నటులు లేదని ప్రశంసించే పరిస్థితి. అటువంటి ఆయన చూడని అవార్డు లేదు, రివార్డు లేదు. మొన్న ఈ మధ్య ఆయన
డ్యాన్స్లో ఉన్న అనేక రకమైన స్టెప్పులకి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది. ఇవన్నీ ఏంటంటే దీనికి ఏంటంటే దాని వెనక కృషి, పట్టుదల, అనేక మంది కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవటం, అవన్నీ కూడా చిరంజీవి గారికి ఈ రోజున అవార్డులు ఇంతవన్నీ తీసుకొచ్చి పెట్టలేదు మనం. అంటే ఎక్కడా కూడా చిరంజీవి గారి చరిష్మా కానీ ఇమేజ్ కానీ ఎక్కడా కూడా తగ్గలేదనుకోవచ్చా? చాలామంది పాన్ ఇండియా స్టార్లు వచ్చారు, యువతరానికి సంబంధించినటువంటి వారందరూ కూడా వరుస హిట్లు కొడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ఫొటోస్ చూస్తుంటే మనకి ఎక్కడ కూడా చిరంజీవి గారి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు ఆ ఏజ్లో కూడా అనుకోవచ్చు. అభిమానం చూస్తుంటే ఒకసారిగా అంతే కదా. ఇప్పుడు మనం ఒక రాజకీయ నాయకుడికి ఉంటుంది ఆ ఇమేజ్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. సినిమా రంగంలో ఏంటంటే కొంత ఏజ్ దాటిన తర్వాత క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. ఈయన ఏజ్ పెరిగే కొంది విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన చూసి స్ఫూర్తి పొందిన వాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు అలా ఆ విధంగా సామాజికమైన మెసేజెస్, సామాజిక చైతన్యం నుంచి మెసేజ్లు ఇచ్చేటమే కాకుండా ఈ రోజు కూడా స్టిల్ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అభిమానులకి సేవ ఎలా చేయాలో చూపిస్తున్నాడు. మరి అటువంటి సమాజ్ టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. సంపాదించేంత నాకే కాదు, ప్రజలకు సేవలన్న ఆలోచనతో ప్రజలకు కూడా సేవ చేస్తున్నాడు. అటువంటి నటుని మనం రేర్ చూసేదనమాట. కాబట్టి ఈ రోజున ఈ డిజర్వ్డ్ బ్రిటిష్ గడ్డపైన మనల్ని పరిపాలించి మనల్ని అవమానించిన గడ్డపైన ఆ బ్రిటిష్ ఇప్పుడు లండన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సాధారణంగా ఆయన అభిమానులు ముద్దాడిన తీరు, ఆయన సిగ్గుపడిపోయాడు ఒక రకంగా. ఎందుకంటే అభిమానంకి ఆ లిమిట్స్ ఉండవండి. అంటే ఖండాంతరాలు దాటినా అభిమానులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆయనకే ఇంకొక చిరంజీవి గారు అనేది మనం ఊహించుకోవడం కష్టం అనమాట. సో ఎందుకో ఈ ఏడాదంతా కూడా ఒక మెగా ఫ్యామిలీకి వరుసగా ఒక సంతోషకరమైనటువంటి వార్తలు వస్తున్నాయనుకోవచ్చా? రీసెంట్గా చూస్తే అక్కడ ఇద్దరు సోదరులు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో సభ సక్సెస్ అయింది. ఇప్పుడు కట్ చేస్తే 2 రోజుల తర్వాత చూస్తే చిరంజీవి గారు అక్కడ లండన్లో దిగడం. సో ఆయనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ మొత్తం అటు ప్రజల్లో, రాజకీయాల్లో, ముఖ్యంగా సినిమా రంగంలో ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక సూపర్ హిట్ జర్నీ చేస్తున్నారనుకోవచ్చా? డెఫినెట్గా ముగ్గురు మనగాళ్ళే. ఇప్పుడు ఏమాత్రం తీసుకోరు. ఒక ఆయన మోదీ గారి పక్కన నేను పవన్ గారు తుఫాన్ అని చెప్పి అంటున్నాడు. తర్వాత మొన్న ఈ మధ్య సంక్రాంతి వేడుకలు కృష్ణారెడ్డి ఇంట్లో చూస్తే సాక్షాత్ ఈ దేశ చిరంజీవి గారు పక్కన పెట్టుకున్నాడు. ఇకపోతే నాగబాబు గారు ఆయన కూడా ఎమ్మెల్సీ అయిపోయాడు, రేపు మాపు మంత్రి కాబోతున్నాడు. మరి ఇంట్లో ముగ్గురు ఒక రాజవైపులో సినిమాల్లో అగ్రగామి కొనసాగటం మామూలు విషయం కాదు కదా. ఇక తల్లి అంజనమ్మ గారికి ఇంకేం కావాలి అటువంటి పుత్రులు కన్నందుకు. ఇవన్నీ కూడా మెగా ఎంట అవార్డులు పంట అన్నట్టు, ఒకవైపు అవార్డులు, ఒకవైపు రాజకీయం, అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో 2 రంగాల్లో రాణిస్తున్న ఇది మనం కుటుంబంగా చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా మెగా ఇంట సంతోషమైనటువంటి వార్తలే వస్తున్నాయి. ఇటీవల కాలంలో చూస్తే అటు సినిమా రంగంలో చిరంజీవి గారు, అదేవిధంగా రాజకీయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఆయన సోదరుడు నాగబాబు గారు. సో వరుసగా వీరి జర్నీ అయితే మాత్రం చాలా సూపర్ హిట్ జర్నీ జరుగుతుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆయన సినిమా రంగంలో అందించినటువంటి విశిష్ట సేవలు, అలాగే సమాజ సేవలో కూడా కీలక పాత్ర పోషించినందుకు ఇవాళ యూకేలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు సో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది తెలుగువారుగా మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం అని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.